నేస్తమా, ఆకలేస్తుందా లేదా? సరే రండి. ఈరోజు ఈ ఆకలి పోరాటంలో ఒక మంచి స్వీట్ చేసుకుందాం. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయిందనుకుంటాగా. అదే అండి, రాగి సేమియా పాయసం. మరి ఎలా చేసుకుందామో చూద్దామా ఒకసారి? దీనికి ముందుగా రాగి సేమియా ఒక కప్ తీసుకోండి. స్వీట్‌నెస్ కోసం జాగరీ కానీ, షుగర్ కానీ 1/4 ఆఫ్ రాగి సేమియా తీసుకోండి. ఇది ఈజీగా కట్ అవుతుంది అంటే నైఫ్‌తో కట్ చేయండి. లేదు అంటే ఒక కవర్‌లో ఏసి దంచండి. దీని తర్వాత 2 ఇలాచీ తీసుకున్నాను అరోమా కోసం. దీన్ని మంచిగా పీల్ చేసి ఇలా తీసుకోండి. దీని తర్వాత దీన్ని మంచిగా దంచుకోండి. ఇలా దంచుకోవడం వల్ల ఆ అరోమా అనేది బావుంటుంది. ఇలా మంచిగా దంచి మనం రెసిపీలో యాడ్ చేశామంటే ఆ అరోమా అనేది పక్కన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి హాయ్ చెప్తుంది. ఏమంటారు? నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డ్రై కోకోనట్ తీసుకుంటున్నాను. ఈ డ్రై కోకోనట్ కానీ, ఫ్రెష్ కోకోనట్ కానీ ఏదైనా తీసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఇన్‌కేస్ మీకు కోకోనట్ నచ్చకపోతే స్కిప్ చేయండి. నేనైతే డ్రై కోకోనట్‌ని ఇలా తురిమి తీసుకుంటున్నాను. ఇది టేస్ట్ చాలా బావుంటుంది ఈ పాయసంలో యాడ్ చేశామంటే. సో, డ్రై కోకోనట్‌తో పాటు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు నేనైతే వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ మిలన్ సీడ్స్ పాయసంలో చాలా బావుంటాయి. దాని తర్వాత మిల్క్ డబుల్ ద క్వాంటిటీ ఆఫ్ రాగి సేమియా తీసుకుంటున్నాను. ఇంతే. ఇవన్నీ మన మేజర్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. చాలా సింపుల్‌గా ఇప్పుడు క్విక్‌గా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్‌ని తీసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ఈజీగా జాగరిని మెల్ట్ చేయొచ్చు. డైరెక్ట్‌గా జాగరి వేయడం కన్నా కూడా ఇలా లిక్విడ్ చేసి వేయడం వల్ల జాగరి ఉండలు లేకుండా ఉంటుంది. జస్ట్ మెల్ట్ చేసి ఫిల్టర్ చేస్తే చాలు. జాగరి కన్సిస్టెన్సీ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఫిల్టర్ చేయడం వల్ల ఏమన్నా డర్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా అందులో రిమూవ్ అయిపోతాయి. జాగరి పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. పాన్ పెట్టి 2 స్పూన్స్ ఘీ యాడ్ చేయండి. నెక్స్ట్ సేమియా కూడా యాడ్ చేసి ఒక 3 మినిట్స్ రోస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసేయండి. ఈ మిల్క్ అనేది బాయిల్ అయినా, బాయిల్ కాకపోయినా పర్లేదు. దాని తర్వాత అవి 2 ప్రాపర్‌గా మిక్స్ చేసి లిడ్ పెట్టి బాయిల్ చేద్దాం. ఒక 5 మినిట్స్ ఆ లిడ్ క్లోజ్ చేసి వదిలేసామంటే ఆ సేమియా అనేది ప్రాపర్‌గా బాయిల్ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూడండి. చూడండి ఎంత మంచిగా అది బాయిల్ అయిందో. ఇప్పుడు ఆ సేమియా ఒకసారి చెక్ చేయండి. సేమియా అనేది బాగా బాయిల్ అయిందా లేదా అని చెప్పేసి. జస్ట్ దాన్ని అలా తీసుకొని డైరెక్ట్‌గా పెట్టామంటే చెయ్యి కాలిపోతుందనమాట. సో, జస్ట్ అలా వంచినట్టుగా పట్టి ఒక సైడ్ నుంచి టెస్ట్ చేయండి. అది చూడండి మంచిగా బాయిల్ అయిపోయింది. సో, ఇంకది కుక్ ఇంతటితో మన ప్రాసెస్ అయిపోయినట్లే. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత జాగరీ అనేది యాడ్ చేస్తాను. ముందుగా యాడ్ చేయడం వల్ల మిల్క్ అనేది బ్రేక్ అయిపోతుందనమాట. జా మిల్క్ హాట్‌గా ఉన్నప్పుడు జాగరీ గాని యాడ్ చేస్తే పాలు ఇరిగిపోయినట్లు అయిపోతుంది. అప్పుడు పాయసం చూడ్డానికి కూడా బాగోదు. టేస్ట్ బావుంటుంది కానీ చూడ్డానికి బాగోదు. సో, ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇది కూల్ అవుతుంది. సో, ఇప్పుడు నేను జాగరీ అనేది యాడ్ చేస్తున్నాను. టెస్ట్ చేశాను. సో, కొంచెం ఎక్కువ హాట్‌నెస్ ఉంది. సో, జాగరీ అనేది యాడ్ చేసేసాను. ఇప్పుడు దాన్ని ప్రాపర్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత అంతే సెట్. ఆల్మోస్ట్ ఇంక మన పాయసం అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనకి టాప్ అప్స్ లైక్ డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఏసుకోవచ్చు ఇన్‌కేస్ మన దగ్గర ఉంటే. సో, అంతే అండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా స్వీట్ తిందాము అని అనిపిస్తే వచ్చే థాట్ సేమియా పాయసం. ఎందుకంటే అది ఎక్కువ మంది తినొచ్చు కదా! సో, ఈసారి ఎప్పుడైనా అలా తినాలి అనిపించినప్పుడు రాగి సేమియా పాయసం ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇన్‌కేస్ సేమ్ ప్రాసెస్ కానీ ఫాలో అయితే. ప్రెజెంట్ అయితే ఆ టేస్ట్ ఎలా ఉందో ఫీల్ అవ్వండి. ఇన్‌కేస్ ట్రై చేస్తే ఆ రియల్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్‌కేస్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.